నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా గురించి నీకు పూర్తిగా తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావంటూ వార్ బిగిన్ చేశాడు ఎన్టీఆర్. మరి ఆ యుద్ధం చూడాలంటే ఇంకొంతకాలం ఆగక తప్పదు. ఇప్పటికైతే దీంతో సరిపెట్టుకోండి అని వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్కే పరిమితమైన ఆయన జర్నీ ఇప్పుడు బాలీవుడ్లో కూడా మొదలు కాబోతోంది. RRR మూవీతోనే బాలీవుడ్లో ఎన్టీఆర్కి కావాల్సినంత క్రేజ్ స్టార్డమ్ వచ్చింది. బాలీవుడ్లో ఎన్టీఆర్ డైరెక్ట్గా ఒక మూవీ చేయబోతున్నాడు అనే ఒకే ఒక్క రీజన్తో ఈ వార్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లోకి వెళ్ళిపోయాయి. ప్రజెంట్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో వార్ 2 ఫస్ట్లో ఉంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ బాలీవుడ్ వాళ్ళపైనే నమ్మకం లేదు జనాలకి. ఎందుకంటే గతంలో ప్రభాస్ని ఇలాగే తీసుకెళ్ళి ఆదిపురుష్ రూపంలో పెద్ద బొక్క పెట్టారు. అంటే వాళ్ళకంటే టాలీవుడ్ హీరోలు కొంత తక్కువ అనే భ్రమలో మాయలో ఉంటారు వాళ్ళు. అందుకనే కొంచెం భయం వేసింది. అంటే వాళ్ళని వాళ్ళు లేపుకోవడానికి ఎన్టీఆర్ని ఎక్కడ తక్కువ చేస్తారో అని. బట్ టీజర్ చూసిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది. టీజర్ మైండ్ బ్లోయింగ్. అసలు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇందులో ఒకరిని మించి మరొకరు తమ స్క్రీన్ ప్రజెన్స్తో చించి ఆరేశారు. ఇద్దరు కూడా డి అంటే డి అంటూ తలపడ్డారు. ఇద్దరి షార్ట్స్ కూడా అదిరిపోయాయి. ఇద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. థియేటర్లో ఇక బీభత్సమే నాకు తెలిసినంతలో. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఇందులో ఒక నెగిటివ్ షేడ్స్లో ఉండే క్యారెక్టర్లో కనిపించిన తన క్యారెక్టర్ని మాత్రం చాలా అద్భుతంగా బీభత్సంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. టీజర్ చూసే చెప్పేయచ్చు ఆ విషయం. ఇక ఎన్టీఆర్ సైడ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా మామూలుగా ఉండేలా లేవు. అంతేకాదు ఈ ఫ్రాంచైజీలో ఎన్టీఆర్కి సపరేట్ ఫిలిం కూడా ఉండబోతుంది. అంటే బహుశా వార్ 2కి బ్యాకప్ స్టోరీ అయి ఉండొచ్చు. మూవీ అయితే కన్ఫర్మ్. ఈ వార్ 2 సినిమాకి ట్రేడ్లో పాన్ ఇండియన్ లెవెల్లో భారీ హైప్ ఉంది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ డైరెక్ట్గా హిందీలో డెబ్యూ అవబోతున్నాడు అనే విషయం ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో ఎన్టీఆర్కి ఆయన మార్కెట్ ఏ రేంజ్లో విస్తరించబోతున్నది అన్నదే ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అయితే ఈ టీజర్కి కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్టైలిష్ రాయ్ ఏజెంట్గా ఎన్టీఆర్ యాక్షన్ ఓ రేంజ్లో ఉంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. అంతేకాదు ఎన్టీఆర్ని ఈ రేంజ్ ఆఫ్ యాక్షన్తో చూసి మనం చాలా కాలం అయింది. ఖచ్చితంగా ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుంది. అంతేకాదు ఎన్టీఆర్కి పర్ఫెక్ట్ హిందీ డెబ్యూ ఫిలిం కూడా అవుతుంది. పక్కా ఇది రాసి పెట్టుకోండి. ఈ వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ని ఎక్కడ సైడ్ చేసేస్తారో, అలాగే ఎన్టీఆర్ని ఎక్కడ తక్కువ చేస్తారో అనే భయం ఉండేది ఇంతవరకు. అయితే ఇప్పుడు ఆ భయం లేదు. టీజర్ చూసిన తర్వాత హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అది స్పష్టంగా అర్థమవుతుంది టీజర్లో. ఆ టీజర్లో 2-3 అనుకుంటాను హృతిక్ రోషన్ షార్ట్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ కూడా అదిరిపోయింది. ఇద్దరికి సమానమైన స్క్రీన్ స్పేసే ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్లో ఒక ఎన్టీఆర్ని మాత్రమే చూపిస్తారని అందరూ అనుకున్నారు. బట్ హృతిక్ రోషన్ను కూడా ఇందులో చూపించారు. అదొకటే డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే తర్వాత ఎన్టీఆర్కి కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు టీజర్ లాస్ట్లో. ఇది కూడా కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. ఇది తప్ప ఈ సినిమాలో ఇంకేం మైనస్ కూడా లేదు. ఈ టీజర్లో ఇంకేం మైనస్ కూడా లేదు. ఇక ఇతర నెగిటివిటీ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఖచ్చితంగా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి 1000 కోట్ల మైలురాయిని ఖచ్చితంగా అందుకుంటుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. మరి వార్ 2 టీజర్ పైన ఎన్టీఆర్ లుక్స్ అండ్ గెటప్ పైన, అలాగే హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను. అంతవరకు సెలవు.